ఈ సమయంలో మనం రెండవ అంశముగా సువార్త ప్రకటన బాధ్యతతో లేదా ఆసక్తితో చేయాలి అన్నటువంటి విషయం. ఎందుకనంటే సువార్త ప్రకటనను చాలా మంది తెలుసో తెలియకో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. అది ఎంత సీరియస్ గా తీసుకోవాల్సింది అన్నటువంటిది అపోస్తుల యొక్క జీవితాన్ని చూసినప్పుడు, వారి యొక్క చర్యలను చూసినప్పుడు, వారి యొక్క ఆలోచన విధానాన్ని చూసినప్పుడు, వారి ప్రియారిటీస్ చూసినప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడ్డాయో కొన్ని సందర్భాలు చూడగలిగితే పిల్లరా, ఒకనాడు దేవుని యొక్క సంబంధులము లేక దేవుని ప్రతినిధులము అని చెప్పటానికి, కేవలం దేవుడి సేవ చేయటానికి పురమాయించబడినటువంటి వారు లేదా నియమించబడినటువంటి వారు లేదా ఏర్పరచబడినటువంటి వాళ్ళు ఎవరనంటే యాజకులు. యాజకులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రజలకు దేవునికి మధ్యలో మధ్యవర్తులుగా ఉంటూ ప్రజల తరపున ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆ యొక్క అర్పణలను, బలులను దేవుడి సన్నిధికి తీసుకెళ్లి వారు దేవుడికి జీవుడికి మధ్యవర్తులుగా వాడు ఉండటం అనేది జరిగింది. చాలా శ్రేష్టమైనటువంటి సేవా పరిచర్లను వాళ్ళు చేయటం అనేది జరిగింది. ఓకే, కాబట్టి అటువంటి ఆ పరిస్థితి పాత నిబంధనలో ఉండేది. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరికి అప్పగించబడింది అంటే, రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు 15వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15-16 వచనాలు చూడగలిగితే, అయినను అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు అన్నట్టు చూడండి. సువార్త విషయమై యాజక ధర్మం అట. అసలు పౌలు గారు యాజకుడు ఎట్లా అవుతాడండి? అసలు ఆయన ఏ గోత్రంలో పుట్టాడండి? ఎవరికైనా ఐడియా ఉందా? బెన్యామీను గోత్రంలో పుట్టాడు. వెరీ గుడ్ తల్లి. బెన్యామీను గోత్రంలో పుట్టినప్పుడు ఆయన యాజక ధర్మం ఎలా చేయగలడు? ఎవరు చేయాలి? మామూలుగా అయితే ఏ గోత్రంలో పుట్టిన వాళ్ళు చేయాలండి? లేవి గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని అది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా రాజులైన యాజక సమూహము. సో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడినటువంటి సంఘస్థులం మనము. ఎక్లేషియా అని అంటారు కదా, పిలువబడిన వారము. అటువంటి వాళ్ళు మనము రాజులమును మరియు యాజకులమును, రెండు విధాలైనటువంటి బాధ్యతను, పాత్రలను పోషించాల్సినటువంటి వ్యక్తులమని ఎప్పటికి కూడా దేవుని పిల్లలంగా మనం మరవకూడదు. ఇక్కడ కూడా చెప్తూ పౌలు గారు అన్నటువంటి మాట ఏంటి అంటే, సువార్త విషయమై యాజక ధర్మం. అంటే సువార్త ప్రకటన అనేది క్రొత్త నిబంధన యాజక ధర్మము. యాజకత్వము, మనం యాజకులం అని అర్థమైంది. యాజకుడు ఏం చేస్తాడు అంటే యాజక ధర్మమును నిర్వహిస్తాడు. అంటే ప్రజలకు దేవునికి మధ్య ఇదిగో సయోధ్య కుదర్చటానికి, సమాధాన పరచటానికి, దేవుణ్ణి మనిషి పాపం చేసిన ప్రతిసారి దేవుడితో సమాధాన పడటానికి, ఆయన ఉగ్రత నుంచి తప్పించబడటానికి దేవుడు ఏదైతే క్రతువులు, ఏవైతే చేయాల్సినటువంటి పనుల గురించి తెలియపరిచాడో ఆ పనులన్నీ కూడా చేయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం ఎలాగైతే ఏర్పాటు చేయబడిందో, అట్లాగే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత మనిషి మీదికి, మనిషి అవిధేయత మీదికి కుమ్మరించబడకుండా శాంతపరిచేది. ఇంకో మాటలో చెప్పాలంటే, మనిషిలో నుంచి చక్కటి మార్పును తీసుకుని వచ్చి నినివే పట్టణానికి దుర్గతి పట్టునని చెప్పమని దేవుడు యోనా గారిని పంపిస్తారో మనందరికి తెలుసు. 40 దినాలు ఆయన ప్రకటన చేశాడు. చేసిన తర్వాత మరి సింహాసనం మీద ఉన్న రాజు మొదలుకొని చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీ వరకు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆడంబరాలను తీసివేసి బొడిదిలో కూర్చున్నారు, గోనె పట్టు కట్టుకున్నారు, ఆ బొడిది చల్లుకున్నారు, పశ్చాత్తాపడ్డారు.
దేవుడి సన్నిధికి వచ్చాడు, మేము నిమిత్త మాత్రులమని వారికి ఉన్నటువంటి ఈగోస్ అన్ని కూడా తీసేసి దేవుడి పాదాలు పట్టుకోవటం జరిగింది. అంటే వారు మార్పు చెందారు. సో మార్పు చెందే విధంగా మనిషిని దేవుడికి చేరువ చేసే విధంగా, దేవుడితో సమాధానపరిచే విధంగా ఎలాగైతే ఒకనాడు యాజకుడు ఉండేవాడో, ఒకనాడు ఒక ప్రవక్త ఉండేవాడు, ఒకనాడు ఒక రాజు ఉండేవాడు, ఒకనాడు ఒక నీతిమంతుడు ఉండేవాడు, ఇప్పుడు ఈ పాత్రలన్నీ పోషించాల్సింది దేవుని బిడ్డల మీద మనమే. మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నదని ఎవరు మరవకండి. ఏదో రక్షణ పొందేసుకున్నాం, రిలాక్స్ అయిపోతాం అనే ఆలోచన ఎవరు పొరపాటును కూడా చేయకూడదు. అది ఏ ఒక్కరికి మనకు మంచిది కాదు. జీవితం ఎంత ఉందో తెలియదు. ఈలోపే మనం సాధించుకోవాల్సినవి, సంపాదించుకోవాల్సినవి, తండ్రిని సంతోష పెట్టాల్సినవి, మన భుజస్కంధాల మీద ఉన్నటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా ఎవరు విస్మరించకూడదు. ఓకే, కాబట్టి సువార్త ప్రకటన కొత్త నిబంధన ప్రకారంగా యాజక ధర్మం అది. కాబట్టి యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ రాగలగాలి. ఆ ధర్మం ఏంటంటే సువార్తే, సువార్త ప్రకటనే అన్నటువంటి పరిస్థితి మర్చిపోకూడదు. మరొక విషయం మనం ఆలోచించేద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము ప్రారంభ 4 వచనాలు చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము ప్రారంభ 4 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయింది. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఇంకా చెప్తే, సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయించునేను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఏంటిది? ఒకవైపేమో ఒక నిండు ప్రాణం సువార్త ప్రకటించినందుకేగా కూలిపోయింది. వారి కుటుంబం అంతా కూడా రోడ్డున పడింది అందుకే కదా. పోనీ అక్కడితో ఏమైనా హింసాకాండ, దమనకాండ మారిందా అంటే, ఆగిందా అంటే ఆగలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంటింటా చూస్తున్నాడు. ఒకనాడు సంఘాల్లో మీద మాత్రం పడేవాడు, సంఘాల్లోకి వచ్చి వాడు ఇబ్బంది పెడుతున్నాడు. పౌలు అనేటువంటి ఒకనాటి దుర్మార్గుడు, ప్రధాన పాపి అని అనుకుని ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా వదిలిపెట్టట్లా. అందరినీ చొచ్చి ఇంటింటా చొచ్చి వాళ్ళని బెదిరించటం, వారిని హత్య చేయటం ప్రాణాధారంగా మారినటువంటి పరిస్థితుల్లో కూడా చెట్టుకొక్కరు పుట్టకొక్కరు పోయినటువంటి పరిస్థితులు, వాళ్ళ ప్రాణాలకే గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఇతరుల ప్రాణాలను రక్షించే శక్తిగల మాటలని మేము అందించాలి అని ఆలోచన చేశారు. వాళ్ళకి ఎంత ఆసక్తి అండి, వాళ్ళకి ఎంత ప్రేమ, వాళ్ళకి ఎంత భక్తి. దేవుడి ఆజ్ఞలను పాలించటంలో, పాటించటంలో, గురి కలిగి నడవటంలో దేన్ని లెక్క చేయట్లేదండి వాళ్ళు. స్వార్థ సేవ అనే దాంట్లో మనం ఎల్లవేళలా అందుబాటులో ఉండగలగాలి. మీరు ఎప్పుడైనా గమనిస్తున్నారో లేదు, సంఘం తరపున ఈనాడు ఒక చిన్ని సంఘంగా ఉంటూ ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసా? ఎన్ని రీతులుగా వీలైతే అన్ని రీతులుగా పరిచర్యలు, సేవలు ఎందుకు జరిగిస్తున్నావు తెలుసండి? కుటుంబాల గురించి కూడా ఆలోచన చేయకుండా, మాకు భార్య ఉందో, పిల్లలు ఉన్నారో, ఆడపిల్లలు ఉన్నారనో, భవిష్యత్తు ఉందనో, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయనో, మాకంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉండాలనో ఇవి ఎక్కువగా ఆలోచన చేయట్లేదండి. కారణం ఏంటో తెలుసా పిల్లరా? ఆనాటి దేవుని బిడ్డల యొక్క భారంతో, బాధ్యతతో, వాళ్ళ సమర్పణతో, వాళ్ళ త్యాగాలతో పోల్చి చూసినప్పుడు మా జీవితం ఏ పాటిది, వారి పాదాల కింద ధూళి లాంటి వాళ్ళం కూడా కాదనిపిస్తుంది. మనం చేసే పొరపాటు ఏంటంటే, లోకంలో బలహీనలను చూస్తాం, వాళ్ళకంటే బలంగా ఉన్నాంలే అని భ్రమిస్తాం. కాదు కాదు, భక్తి జీవితంలో మనకంటే పర్వత సమానులుగా ఉన్నటువంటి మహానుభావులు ఉన్నారు. వారిని చూడగలిగితే మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. అందుకే సువార్తను శ్వాసగా భావించగలగాలి. దేవుడి సేవను, పరిచర్యలను, సంఘ కార్యక్రమాలను శిరోధార్యంగా భావించగలగాలి.
సొంత కుటుంబం కంటే, సొంత దేహం కంటే, మన సొంత అభిప్రాయాల కంటే దేవుడి సేవను పరమావధిగా ఎప్పుడైతే మనం భావించగలుగుతామో అప్పుడేనండి ఈ పొందుకున్న రక్షణకు సార్థకత పిల్లలు. అంతేకాని ఏదో వచ్చి వింటున్నాం, పోతున్నాం, చెప్తున్నాం, వెళ్తున్నాం అనేది ఎప్పుడు కూడా మనకు ఉండకూడదు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం చేకూడదు పిల్లలు. ఆలోచించండి. ఈరోజు వేల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం, పుట్టినరోజు కార్యక్రమం లోకల్ గా సంఘంలో జరుగుతుంది. కారణం ఏంటి? సంఘం బాగుండాలి, దేవుని బిడ్డలు బలపడాలి, దేవుడి వాక్యాల చేత సంధించబడాలి, మరి ఇంకా సంస్కరించబడాలి, దేవుడికి చేరువవ్వాలి, దేవుని కలల పంటగా మారాలి అన్నటువంటి సత్సంకల్పం. అలాగే నశించిపోతున్నటువంటి అన్ని జనులైనటువంటి వాళ్ళకి కూడా ఈ రూపేణా పిలిపించి బంధువులను, మిత్రులను వారికి ఏదో ఒక రూపేణా సువార్తను చేరువ చేయాలి తపన. కాబట్టి సువార్త ప్రకటన అనేటటువంటిది ఏ స్కోపు ఎక్కడ అవసరం అవకాశం ఉంటుందో అక్కడ మనం సువార్తను వినిపించుట కొరకు ఎప్పుడు కూడా సువార్తగా మారుట కొరకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. ఆ మహానుభావులతో వాళ్ళతో గొప్ప హింస కలిగినటువంటి పరిస్థితుల్లో ఉంది. వాళ్ళకు ఒకరికి భార్య లేని పరిస్థితి, ఒకరికి భర్త లేని పరిస్థితి, ఒకరికి తల్లిదండ్రులు లేని పరిస్థితి, ఒకరికి పిల్లలు లేని పరిస్థితి, ఒకరికి ఆరోగ్యం లేని పరిస్థితి, ఒకరికి డబ్బు లేని పరిస్థితి. ఎన్ని పరిస్థితుల మధ్య ఉండి వాళ్ళు ఎంత సాహసోపేతంగా, ఎంత సువార్తను శ్వాసగా, బాధ్యతగా వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకున్నారు. వాళ్ళతో పోల్చినప్పుడు మనం ఎక్కడున్నాం అసలు? ప్రతిరోజు మీకు నిప్పులో కుంపటి లాంటి సందేశాలు ఎందుకు ఉదయ సాయం సమయాల్లో అందిస్తూ ఉంటున్నాం తెలుసా? జ్యోతిలా దేవుడి మహిమ కోసం ప్రజ్వలింప చేయబడాలని. ఏదో మా స్వార్థం కోసం మీ దగ్గర నుంచి ఏదో సొమ్ము చేసుకోవటం కోసం కాదు పిల్లలు. మరొకటి ఓకే, కింద చదువుదాం. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. పౌలు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక చక్కటి మాట. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. 20-21 రాయబడినటువంటి మాట మనం చూడగలిగితే, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురని, వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్త ప్రకటించవలనని మిక్కిలి ఆశ గలవాడనే ఉండి అలాగున్న ప్రకటించి తిని. పౌలు గారికి ఏముందట తెలుసండి? మిక్కిలి ఆశ ఉందట. మనకు మిక్కిలి ఆశ వేటి మీద ఉంది? వివాహం కాని వాళ్ళు వివాహం కావాలన్న మిక్కిలి ఆశ, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కావాలని మిక్కిలి ఆశ, బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలను పొందుకోవాలని మిక్కిలి ఆశ, డబ్బు లేని వాళ్ళు డబ్బు కావాలని మిక్కిలి ఆశ, సొంత ఇల్లు లేని వాళ్ళు సొంత ఇల్లు కలిగి ఉండాలని మిక్కిలి ఆశ. ఇట్లాంటి ఆశలతోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నావా? అలాంటప్పుడు లోకస్తులకి మనకి ఏంటి తేడా చెప్పండి? వాడు వాటి కోసమే ప్రాకులాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, పైసా పైసా కూడబెడుతున్నాడు. నీతి నియమాలను అన్నింటినీ కూడా గాలి కొదిలేసి కయ్యను సంతతిగా మారిపోవటం జరిగింది. దేశ దిబ్బరుగా అదే పని మీద తిరుగుతున్నాడు. మనము అలాగే తిరిగితే ఏంటి తేడా చెప్పండి? ఏమిటి మనం చూపించే మాదిరి చెప్పండి? ఏం సాధించావా ఇప్పటిదాకా? నీకు ఇంతకాలం ప్రపంచంలో ఎవడు ఇవ్వలేనటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, అవయవాలను అన్నిటికీ మించి చక్కనైన దివ్యమైన రక్షణను ప్రసాదించి ఏం ప్రయోజనమైందిరా అని దేవుడు అడిగితే మన దగ్గర సమాధానం ఏముంది చెప్పండి? ఎక్కడెక్కడైతే క్రీస్తు గురించి ప్రకటించబడలేదో అక్కడక్కడికి నేను వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచన ఆయన చేశాడు. అలాగని మనం ఇప్పుడు ప్రపంచమంతా దున్నేయాలని కాదు పిల్లలు. ఎక్కడ ఉంటే అక్కడ ఒక మినుగురు పురుగు లాంటి వెలిగించినా చాలండి. ఆ మినుగురు పురుగు తన చుట్టూ ఉన్నటువంటి వారికి ఎలాగైతే వెలిగిస్తుందో ఆ చిమ్మ చీకట్లో, ఆ కారు చీకట్లో కాంతి రేఖలాగా ఉంటుందో
అలాగైనా మనం ఉండగలుగుతున్నావా అనేది ఆలోచించండి పిల్లలు. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఎంత వాడుతున్నాం, ఎంత దేవుడి సువార్తను మనం లోకానికి చేరువ చేయటానికి సద్వినియోగపరుస్తున్నాం. దేవుడు బలాన్ని ఇచ్చాడు, దాన్ని ఎంత వాడుతాం. దేవుడు ధనాన్ని ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు, దాన్ని ఎంత వాడుతున్నాం. అన్ని రేపు లెక్కలేసినప్పుడు మిన్నే టెక్కేలు ఉఫారసులని మనం తక్కువ వారంగా కనబడితే దేవుడు మహాలోకాన్ని ఇవ్వడు పిల్లలు. ఇంకా మరొక మాట చూడగలిగితే వాళ్ళ కమిట్మెంట్ చూడండి, వాళ్ళ బాధ్యతలు చూడండి. అపోస్తలుల కార్యములో చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. 20వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. సువార్త ప్రకటన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ జిజ్ఞాస చూడండి, ఆ దైవాసక్తి చూడండి, ఆ విశేషాసక్తి చూడండి, వాళ్ళకున్న కమిట్మెంట్ చూడండి, ఆ మిక్కిలి ఆశ చూడండి. 24వ వచనంలో అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచయను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ప్రాణాన్ని కూడా ప్రియమైన దానిగా ఎంచుకోలేదటండి. సువార్తను ప్రకటించడానికి పూనుకున్నప్పుడు మన బ్రతుకులు, మన జీవితాలు, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చూడండి. ఒక నామకార్థమైన పరిస్థితుల్లో ఉంటున్నాయా, లేకపోతే నేను వెలిగి అనేకులను వెలిగించాలని ఒక కొవ్వొత్తి కరిగిపోతూ మనలాగా జీవం లేదు దానికి మనలాంటి ఆలోచన లేదు, వివేచన లేదు, విగ్రత లేదు, అయినా తాను కరిగిపోతూ కూడా వెలిగించి జన్మను సార్థకం చేసుకుందే. ఈరోజు మన జీవితాలు ఏంటి ఇలాగ ఉన్నాయి? అప్పటికి మారటానికండి. కనుక పిల్లరా దయచేసి గమనించండి, సువార్త ప్రకటన ఎంతో భారంగా చేయగలగాలి. వాళ్ళకి అర్థమైంది ఇది కొత్త నిబంధన యాజక ధర్మం అని. మరి మనకు అర్థమైందా? అర్థమైన తర్వాత మనం ఎట్లా మారిపోతాం అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును అంటాడు. కనుక దేవుడి చిత్తం ఇదని తెలిసింది. ఎవరు నశించిపోవటం ఆయన ఇష్టం కాదు. దుష్టుడు మరణం ఉంటే ఆయనకు సంతోషం కలగదట. వాళ్ళు దిద్దుకోవాలంటే దిద్దబడ్డానికి దేవుడిచ్చిన అరుదైనటువంటి, విలువైనటువంటి, అద్వితీయమైనటువంటి, శక్తివంతమైనటువంటి, బలమైనటువంటి, శ్రేష్టమైనటువంటి సాధనమే సువార్త ప్రకటన. అది బ్రతుకు ద్వారా ప్రకటించవచ్చు, అలాగే అనేకమైనటువంటి మాధ్యమాల ద్వారా. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు పెట్టాం, ఇట్లా ఆన్లైన్ బైబిల్ క్లాస్ ఎందుకు పెట్టాం, ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ లాంటి ఎందుకు ఏర్పాటు చేసాం, సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసాం అంటే సువార్త అనేది అది బంధించబడాల్సింది కాదు. మనం బంధించబడిన, మనం ఇరుకుల్లో ఉన్నా, మనం ఇబ్బందుల్లో ఉన్నా, మనం బలహీనతల్లో ఉన్నా, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సువార్త మాత్రం సంఖ్యలతో ఉండకూడదు. సమాజానికి అత్యంత ఆవశ్యకమైనది. దానివల్లే ప్రపంచం దేవుని వైపు చూడగలుగుతుంది, రాబోయే ఉగ్రతను తప్పించుకోబడుతుంది. మరి ఇన్ని విషయాలు, ఇన్ని సత్యాలు తెలిసిన మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాం అనేది ఖచ్చితంగా మనసు పెట్టి ఆలోచించాల్సిన విషయం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ, ఈ రెండు విషయాలతో అంటే ఆత్మల రక్షణకు సువార్తే మూలం అని నమ్మాలి అనేటువంటి పాఠ విషయంలో కావచ్చు, అలాగే సువార్త ప్రకటనను బాధ్యతగా లేదా ఆసక్తితో లేదా ప్రాణాధారంగా చేయాలి అనేటువంటి పాఠంలో కావచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.